పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ సద్దెనపల్లి టౌన్లోని కొత్తపేట ముందుగా ఉన్న సమాచారం మేరకే ఆ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ 110 మంది ఆఫీసర్లు మెండతో ప్రతి ఈ వార్డులు 2 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. 81 రికార్డ్లెస్ వెహికల్ 2 వీలర్ వెహికల్స్ అలాగే ఒక కారు ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 81 మోటార్ సైకిళ్ళు కారు ఆటో వాళ్ళు ఎవరైనా సాయంత్రం లోపు రికార్డ్స్ కనుక ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించినట్టయితే వాటిని వెరిఫై చేసి పంపిస్తాము. రోజు చూపించకపోతే సోమవారం కోర్టులో పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ దొంగ బండ్లుగా పరిగణించి కొన్ని పేర్లు లేని నేమ్స్ లేని అడ్రస్ లేని ఉన్నాయి బండ్లు. వాటన్నిటికి సమాధానం ఆ పర్సనే చెప్పాలి. తెలుసు నాగన్నకుంట అనే ఏరియాలో కూడా చేయడం జరిగింది. ఇది 2వ ప్లేసు. ఇంతకుముందు రంగా కాలనీలో చేశాము. ముఖ్యంగా విరివిగా గంజాయి అమ్మేవాళ్ళు ఉంటా ఉన్నారు. గంజాయి రవాణా చేస్తున్నారు ఇక్కడి నుంచి. వీళ్ళు ఎక్కడి నుంచో తీసుకొస్తారు. చిన్న చిన్న పొట్లాలు కలిపి టౌన్లో కాలేజీలకి పిల్లలకి తాగేటువంటి వాళ్ళకి అవసరమైన వాళ్ళకి అమ్ముతా ఉన్నారు. అది చాలా దుర్మార్గమైన చర్య. మేము ఇంతగా చెప్తున్నా సరే అది అలాగే చేస్తూ ఉన్నారు. సో ఇది మనం కట్టడి చేయాలి, దాన్ని రూపుమాపాలి అంటే మీ అందరి సహకారం అవసరం. ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు. వాళ్ళు కాలేజీకి వెళ్ళి ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు వాళ్ళని సాయంత్రం వచ్చినప్పుడు మన పిల్లోడు ఏం చేస్తున్నాడు ఏంటని కొంచెం 1 గంట స్పేర్ చేయండి పిల్లలకి. అప్పుడు ఖచ్చితంగా నడవడికల్లో ఏమైనా తేడా ఉంటే మనకి దొరికిపోతారు. 112 ఈ నెంబర్కి మీ ఫోన్ నుంచి ఇంట్లో నుంచి డయల్ చేస్తే చాలు, మీరు చెప్పే ప్లేస్కి 10 నిమిషాల్లో పోలీసు వస్తారు. సో ఆ నెంబర్ ఉపయోగించుకొని ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసు వారికి సహకరించండి. అదేవిధంగా పట్టణంలో చూస్తున్నాం, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, దాదాపు 1 ఇయర్ నుంచి 1 ఇయర్ కింద మీటింగ్ పెట్టాము. హెల్మెట్ మీద డ్రైవ్ చేశాము, ర్యాలీలు చేశాము. అందరు అధికారులు వచ్చి చెప్పారు మీటింగ్లు. ఒకరు కూడా హెల్మెట్ పెట్టడం లేదు. రోజుకి 1-2 యాక్సిడెంట్లు 2 వీలర్స్ యాక్సిడెంట్ వల్లనే 2-3 మనుషుల ప్రాణాలు పోతున్నాయి. 2 వీలర్ మీద పోతూ రోడ్డు మీద పడిపోతే తలకాయ పగిలిపోయింది, చనిపోతాడు. సో అందువలన హెల్మెట్ చాలా అవసరము. ఖచ్చితంగా హెల్మెట్ వాడండి. అదేవిధంగా పట్టణంలో ఉన్నారు మీరు, మీ అందరికీ అనుభవం అయి ఉంటుంది. కొంతమందికి ఈ ఏటీఎం దగ్గర డబ్బులు తీసేటప్పుడు తెలియని వాళ్ళ దగ్గర మేము తీస్తామని చెప్పేసి వాళ్ళ నంబర్ కోడ్ చేసుకొని ఇంకా తర్వాత మొత్తం తీసేస్తూ ఉంటారు. అట్లనే ఇదిగో మీకు గిఫ్ట్ వచ్చిందని ఇట్లా సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ మీద కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తి ఎవరైనా సరే నేను బ్యాంక్ అధికారిని ఫోన్ చేస్తాడు, లేకపోతే ఇంకోటి చేస్తారు లేకపోతే మున్సిపల్ ఆఫీస్ నుంచి అంటారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వద్దు.